ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్యము యేసు ప్రభువారు స్వయంగా మాట్లాడిన మాటలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వుడి. ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఈ లోకంలో వెలుగుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. వెలుగు తానంతట తను దాచిపెట్టబడి ఉండదు, కానీ అది చీకటిని దూరపరుస్తుంది. అలాగే మన జీవితం కూడా దేవుని ప్రేమను, దయను, నీతిని ప్రతిబింబించాలి. తన మాటల కన్నా మన క్రియలు ఎక్కువగా మాట్లాడతాయి. మనం చూపించే ప్రేమ, సహాయం, క్షమాపణ గుణం, వినయం, ఇవన్నీ ఇతరులకు దేవుని గురించి తెలియచేస్తాయి. మనం మంచి పనులు చేసినప్పుడు మన కోసం కాదు, కానీ దేవుని మహిమ కోసం చేయాలి. అప్పుడు మన జీవితం ద్వారా ఇతరులు దేవుని గొప్పదనాన్ని గుర్తిస్తారు. ఈరోజు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నా జీవితం ఇతరులకు వెలుగుగా ఉందా? మనం యేసు వెలుగుని ప్రతిబింబిస్తూ జీవిస్తే చీకట్లో ఉన్న వారికి కూడా మార్గం చూపగలం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకిచ్చిన వెలుగుకై కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా జీవితంలో నీ మహిమను ప్రతిబింబించేలా మమ్మల్ని మార్చండి. మేము చేసే ప్రతి మంచి కార్యం ద్వారా ఇతరులు నిన్ను చూసినట్లు సహాయం చేయండి. మా హృదయాలను శుద్ధపరిచి ప్రేమతో నిండిన జీవితం గడిపినట్లు దీవించండి. యేసుక్రీస్తు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.